హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చరిష్మా. ఈరోజు ఏంటంటే నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ మీకు కొంచెం రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదండి. నేను ఒక్కొక్కటి ఇప్పుడైతే మీకు ప్రైజెస్తో సహా క్వాలిటీ అయితే చెప్తాను. చిన్న చిన్న లాఫింగ్ బుద్ధాస్ ఉన్నాయి కదా, అవి 103 రూపీస్ పడిందండి. చాలా బాగున్నాయి. వెనకాల పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ వచ్చి ఒక 6 వచ్చాయన్నమాట. ఒక ప్యాకేజ్లో 6 వచ్చి 250 రూపీస్ పడింది. నెక్స్ట్ ఆవు బొమ్మ తీసుకున్నాను అనమాట. ఆవు బొమ్మ వచ్చి నాకు 183 రూపీస్ పడింది. బాగుంది చూడడానికి, కానీ చాలా క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ 4 లవ్ అనేసి దానిపైన రాసి ఒక ఫ్యామిలీ లాగా అనమాట. క్వాలిటీ బాగుంది. ప్లస్ ఇంకేంటంటే అన్ని యాప్స్లో కంటే మీషోలో కొంచెం ఒక 150 రూపీస్ తక్కువ ఉంది. క్వాలిటీ కానీ బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ 2 ఫ్లవర్ వాజెస్ వస్తాయన్నమాట. అవి కానీ చాలా క్వాలిటీ బాగుంది. ప్లస్ ఇంకా చిన్న చిన్న క్యూట్ బొమ్మలు అయితే నాకు చాలా నచ్చేసాయి అన్నమాట. రెండు వచ్చి 160 రూపీస్ పడ్డాయి. ఈ మిడిల్లో పెట్టిన క్యూట్ లవ్ బర్డ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ అటుపక్క ఇటుపక్క అంబ్రెల్లా పెట్టుకొని బాయ్ అండ్ గర్ల్, అది కానీ చాలా బాగుంది. ఇవి రెండు 160, అవి రెండు 160 అనమాట. ఇంకా మధ్యలో ఫ్లవర్ వాజెస్ పెట్టాను, చిన్న చిన్నవి. చాలా క్యూట్, అంటే మొత్తం పెట్టిన తర్వాత చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఫైనల్ లుక్. ఇంకా నెక్స్ట్ పైన ఏం పెట్టానంటే ఐరన్తో వస్తుంది అనమాట, వినాయకుడు బొమ్మ. బాగుంది క్వాలిటీ కానీ బాగుంది. నెక్స్ట్ ఇది తబలా వాయిస్తా, ఒకటి వీణ వాయిస్తా ఉంటారనమాట. బాయ్ అండ్ గర్ల్ కొంచెం ట్రెడిషనల్గా అనిపించింది నాకు. సో అందుకని అవి కొంచెం 360 రూపీస్ అనమాట. 360 అయినా కానీ తీసుకున్నాను. మిగతా పేజెస్లో ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి. మళ్ళీ బుద్ధ బొమ్మ 180 రూపీస్ పడింది, అది కొంచెం ప్రైస్ తక్కువే. ఇది కొంచెం ఎద్దుల బండి కదా, అది కానీ కొంచెం ట్రెడిషనల్గా ఉందని నేను బయట తీసుకున్నాను. బయట నాకు 800 పడింది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా నాకు కొంచెం ఏదో బాగా నచ్చేసి తీసుకున్నాను అనమాట. ఈ 3 ఏనుగు బొమ్మలు అవన్నీ నాకు 160 పడ్డాయి. 9 పీసెస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఈ చిన్న చిన్న పిచ్చుకలు, బర్డ్స్ 6 పీసెస్ వచ్చి 160. ప్లస్ ఈ పిచ్చుకలు గూడు లాగుంది కదా, అది 4 పీసెస్ వచ్చి 190 పడింది. పైన 3 పీసెస్ వచ్చి నాకు 280 పడింది అనమాట. అది కొంచెం కాపర్ మోడల్లో వస్తుంది. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే చూపిస్తాను మీకు టోటల్గా, ఒకసారి మొత్తం చూసేసేయండి. ఇంకా కొన్ని నేను లైవ్లోనే చూపిస్తాను అనమాట. దాల్ముంద్రంకి వేసాను, కొన్ని బయట గోడకి అతికిచ్చాను బుద్ధ. ప్లస్ హ్యాంగింగ్ టైప్లో కొన్ని తీసుకున్నాను అనమాట. అవి మీకు డైరెక్ట్గా చూపిస్తాను. దాల్ముంద్రంకి వేస్తే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అది 280 రూపీస్ పడింది. ఇది బుద్ధ వచ్చి నాకు 180 పడింది. హ్యాంగింగ్స్ వచ్చి నాకు 250 ఐ థింక్. నేను చూసి మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజ్ ఫ్లవర్స్ వచ్చి 180 రూపీస్ పడ్డాయి అన్నమాట. ఇంకా అంతే, చాలా బాగా మనకు అందంగా కనిపించాలంటే ఇవన్నీ పెట్టుకుంటేనే కనిపిస్తుంది అని నా ఒపీనియను. 4 అని చెప్పాను కదా, ఇక్కడ కిటికీ దగ్గర 2 అయితే తగిలిచ్చాను. ఇంకా కిచెన్ ఐటమ్స్కి వస్తే ఇక్కడ స్టాండ్, ఆయిల్ బాటిల్స్, ఉప్పేసిన గ్లాస్ జార్ అన్నీ, ఇక్కడ స్టీల్వి ఆయిల్ పోసుకునేవి, ఇక్కడ గ్లాస్ జార్స్ అన్నీ మీషోలోనే తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి. ఇక్కడ పప్పులు వేసిన డబ్బాలు కానీ మీషోలోనే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎగ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అది కానీ క్వాలిటీ బాగుంది. కూరగాయలు వేసుకోవడానికి కానీ బాక్సెస్ తీసుకున్నాను, 6 బాక్సెస్. అది కానీ మంచిగానే యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ డబ్బాలు తీసుకున్నాను, అవి నాకు అంతగా యూజ్ అవ్వలేదు, అందుకని నేను డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నర్ అయితే తీసుకున్నాను, అది కానీ బాగుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.